ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, అదృష్ట దేవత నీ వద్దకు రాబోతుంది. ఓ అద్భుతం జరగబోతుంది. అశ్రద్ధగా ఉండకుండా నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు. ఆ తర్వాత నీకే అర్థమవుతుంది అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశానికి ముందుగా మనందరం కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. అలాగే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు గురూజీ సాయి దేవరాజు గారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంగా కానీ, లేదంటే పరిహార రూపంగా కానీ మనకు తగినటువంటి పరిష్కారం అయితే తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ 9618186025. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. అదృష్ట దేవత నిన్ను వరించబోతుంది. ఓ అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. మరి ఈ సాయి చెప్పే మాటల్లో అర్థమేమిటో శ్రద్ధగా విని ఆలకించు. నీవు ఎంతో మంచి మనసు కలవాడివి. అలాగే ఆదర్శంగా ఉండేలా, నలుగురికి కూడా నీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకునేలా బ్రతికావు. కానీ నీలో ఈ మధ్య నాకు ఏమాత్రం అస్సలు నచ్చనటువంటి ఒక విషయం అహంకారం. నీలో అహంకార భావం చాలా పెరిగిపోతుంది. జాగ్రత్త. ఆ అహంకారం అనే అజ్ఞానం, ఆ అంధకారం నుండి నీవు కనుక బయటపడకపోతే నీవు జీవితంలో చాలా నష్టపోతావు. ఈరోజు నీతో ఉన్నవారు వారందరూ కూడా నీపై ప్రేమతో కాదు, కేవలం నీ దగ్గర ఉన్నటువంటి ధనం చూసి మాత్రమే నీ చుట్టూ ఉన్నారు. వారి అండ చూసుకొని నీవు నాకేంటి, నా అంత లేరు అని నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారి వద్ద కాస్త నీ అహంకార భావాన్ని చూపిస్తూ ఉన్నావు. అది అసలు ఏమాత్రం మంచి పని కాదు. అది ఒక్కటి తప్ప నీలో చాలా మంచి మనసుంది. నలుగురిని కూడా గౌరవిస్తావు. అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తావు. కాకపోతే నీ చుట్టూ ఉన్నవారి వలన, కొంతమంది నీకు చెప్పే మాటల ధోరణి వలన నీవు ఈ మధ్య చాలా మారిపోయావు. నీలో అహంకార భావం చాలా పెరిగిపోయింది. కాబట్టి ఆ ఒక్కటి కూడా తొలగించుకోమని చెబుతున్నాను. కాలం అంటే కేవలం ధనం మాత్రమే కాదు. కాలం అంటే జీవితం. మీరెంత బాగా జీవిస్తున్నారు అనేది మీరు వేసుకునేటటువంటి దుస్తులో, లేదంటే మీరు ఎంచుకున్నటువంటి వాహనాలను, లేదంటే మీరుండే ఇంటి మీద ఆధారపడి ఉండదు. మీరెంత ప్రశాంతంగా, ఆనందంగా ఉంటున్నారు అనే దాన్ని మాత్రమే, దాని వల్లనే జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది. అదే కదా మరి ఏ మనిషి అయినా కూడా కోరుకుంటాడు. ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. ఆ ప్రశాంతత, సంతోషం కేవలం డబ్బు వలనే కలుగుతుందనేది మాత్రం మీ భ్రమ అవుతుంది. డబ్బు లేకుండా కూడా సంతోషంగా ఉండవచ్చు. డబ్బుతో కొనలేనివి ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఎంత కోటీశ్వరుడైతే మాత్రం ఏంటి లాభం? ఆ కోటీశ్వరుడు కొనలేనిది ఏదైనా ఉందా అంటే అది కేవలం ప్రశాంతమైనటువంటి నిద్ర మాత్రమే. నీకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా ప్రస్తుతం నువ్వు కాస్త ఎదిగేసరికి నీలో అహంకారం ఎక్కువైపోయింది. ఆ అహంకారంతో కాస్త ధనాన్ని సంపాదించావు. ఆ ధనం వలన నీలో ఉన్నటువంటి మంచి మనసు కూడా ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు. అలాగే నీ ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకమయమైపోయాయి. నలుగురితోనూ సంతోషంగా, నలుగురు మంచి కోరేటటువంటి నీ మనసు ఇప్పుడసలు ఇలా ఎందుకు మారిపోయిందో ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. నీ ఆలోచనలన్నీ కూడా ఈ మధ్య దారి తప్పుతున్నాయి. నీకున్నటువంటి ఆలోచనల వల్లనే నువ్వు కనీసం హాయిగా కూడా నిద్రించలేకపోతున్నావు. నీ దగ్గర ఉన్నటువంటి ధనం నువ్వు ప్రశాంతంగా నిద్రించేలా చేస్తుందా? లేదంటే నలుగురితోనూ సంతోషంగా ఉండే నువ్వు ఇప్పుడు నలుగురికి దూరమయ్యేలా చేసింది. ఆ ధనాన్ని చూసుకొని ఎప్పుడూ కూడా పొగరుగా ఉండకూడదు. అలాగే అహంకారాన్ని అస్సలే ప్రదర్శించకూడదు. చూసావా? ఇప్పుడు జీవితంలో అసలు కోలుకోలేనటువంటి పెద్ద దెబ్బ తగిలింది. ఆ దెబ్బ కారణంగా ఇప్పటి వరకు నువ్వు సంపాదించిన దాంతో కానీ, లేదంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి బంధాలు కానీ అవన్నీ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తిరిగి మరలా వాటిని నువ్వు ధనాన్నయితే సంపాదించుకోగలవేమో కానీ నీ బంధాలను మాత్రం తిరిగి నీ దగ్గరకు చేర్చుకునే అవకాశం ఉంటుందంటావా? అసలు నీవు వారిని చేసినటువంటి హేళన కానీ, లేదా వారిని అవమానపరిచినటువంటి పరిస్థితులు కానీ
ఇవన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకో. నీ నుండి నలుగురు దూరం అయ్యారంటే అది కేవలం నీ ప్రవర్తన వల్లనే దూరం అయ్యారని తెలుసుకో. మరలా వారి బంధాన్ని నిజంగా నువ్వు కోరుకుంటే మాత్రం వారి దగ్గరకు వెళ్ళి తప్పైపోయిందని నువ్వే క్షమించమని వేడుకో. వారు తప్పకుండా నీ తప్పును అర్థం చేసుకుంటారు. నిన్ను క్షమిస్తారు. మరలా మునుపటిలా మీ బంధం చక్కగా ఆనందంగా కొనసాగుతుంది. ఒక్క మాట చెబుతాను, గుర్తుంచుకో. నువ్వు ఎదుగుతూ ఉంటే నిజంగా నిన్ను నీ గమ్యానికి చేర్చేటటువంటి స్నేహితులు ఉంటారు అనేది ఎంత వాస్తవమో, నువ్వు ఎదుగుతూ ఉంటే, అలాగే నువ్వు ఏదైనా కానీ నలుగురిలోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నావు అంటే తప్పకుండా నిన్ను తొక్కివేయాలని చూసేవారు చాలామంది ఉంటారు. నీ గమ్యం చేరే దారిలో ఎత్తి చూపే వేళ్ళు చాలానే ఉంటాయి. వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లుంటాయి. వాటన్నిటి గురించి కూడా నువ్వెప్పుడూ బెదిరిపోలేదు. నీ గమ్యాన్ని నువ్వు చక్కగా చేరుకున్నావు. కొంతమందిని బాగా నమ్మి నీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన కూడా వారందరికీ కూడా చెప్పుకున్నావు. అలా చెప్పుకోవడం వలన ఇప్పుడు నీకు చాలా నష్టం జరిగింది. ఆ నష్టంతో ధనం పరంగా నష్టపోయావు. అలాగే నీ ముఖ్యమైనటువంటి బంధానికి నువ్వు దూరం అయిపోయావు. ఇప్పుడు అర్థమైందా? ఎవరు ఎలాంటి మనస్తత్వం వారో? పరిస్థితులు ఎప్పుడూ కూడా స్థిరం కాదు. అలాగే రోజులు ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటాయి అని అనుకోవడం నీ అమాయకత్వం అవుతుంది. అలాగే నువ్వు చేసినటువంటి కష్టం ఎప్పుడూ కూడా వృధాగా పోదు. ఇప్పటి వరకు నువ్వు ఎంత కష్టపడ్డావో అదంతా కూడా నాకు బాగా తెలుసు. ఆ కష్టంతో నువ్వు ఎంత ధనాన్ని సంపాదించావో కూడా తెలుసు. నువ్వేమీ అడ్డదారుల్లో వెళ్ళి సంపాదించలేదు. అలాగే అక్రమమైనటువంటి ధనార్జన ఎప్పుడూ కూడా చేయలేదు. నీ కష్టంతోనే నువ్వు సంపాదించావు. కాకపోతే కొంతమందిని అసలు ఎవరిని నమ్ముతున్నావో కూడా తెలియకుండా నలుగురిని దగ్గరకు చేర్చుకున్నావు. వారి వలన నీ జీవితంలో తీవ్రమైనటువంటి నష్టాన్ని చూశావు. కాబట్టి ఇప్పటికైనా వారిని దూరంగా ఉంచు. నీ జీవితంలో జరిగినటువంటి గతం గురించి పూర్తిగా మర్చిపోయి, ఏ బంధాన్నైతే నువ్వు కించపరిచావో, ఎవరినైతే దూరం చేసుకున్నావో వారి వద్దకు వెళ్ళి క్షమాపణలు వేడుకో. వారు కూడా తప్పకుండా నిన్ను, నీ ప్రేమను అర్థం చేసుకుంటారు. అలాగే నీ కష్టంతో నువ్వు సొంతంగా సంపాదించినటువంటి ధనం కాబట్టి ప్రస్తుతం నీ వద్ద లేకపోవడం వలన నువ్వేమీ బాధపడనవసరం లేదు. ఎలా సంపాదించాలో నీకు బాగా తెలుసు. తిరిగి మరలా నువ్వు ఏ విధంగా కష్టం చేయాలో కూడా నీకు బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నీకు ఎంతో చక్కని తెలివితేటలు, మంచి జ్ఞానం ఉంది. నువ్వేదైనా తప్పు చేస్తే భయపడాలి. అలాగే తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే భయపడాలి. ఇవేమీ కూడా నువ్వు చేయలేదు కదా! కాకపోతే కాస్త ధనం ఎక్కువవడం వలన నీలో అహంకారం ఎక్కువైపోయింది. ఆ అహంకారాన్ని ఇప్పుడు పూర్తిగా తొలగించుకున్నావు కదా! ఇక మంచి మనసుతో మరలా నీ జీవితంలో మునుపటిలా కష్టపడు. నీ జీవితంలో ఎప్పుడూ కూడా చూడనంత అద్భుతమైనటువంటి అదృష్టం నీ చెంతకు చేరుకుంటుంది. అలాగే నువ్వు దూరం చేసుకున్నటువంటి నీ బంధాలన్నీ కూడా దగ్గరవుతాయి. ఇదంతా కూడా కేవలం నీ మంచి మనసు వలన తిరిగి భగవంతుడు మరలా నీకొక మంచి అవకాశం ఇస్తున్నాడని భావించు. ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ మన బంధం ఎప్పుడూ ఇలాగే కొనసాగుతుంది. నా భక్తులపై నా దీవెనలు ఎల్లప్పుడూ కూడా ఒకేలా ఉంటాయి. అందులో ఎలాంటి భేదభావం ఉండదు. సాయి మిమ్మల్ని మంచి మార్గంలో తీసుకువెళ్ళడానికి ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటాడు. ఒకవేళ మీలో ఏదైనా అహంకారం కానీ లేదా మీరు చెడువైపు అడుగులు వేయాలని కానీ మీ మనసుకు ఆలోచన వచ్చిన వెంటనే ఆ ఆలోచన నుండి మిమ్మల్ని బయటపడవేసేటటువంటి గొప్ప మార్గాన్ని నేనై ఉంటాను. ఇక నీ మనసులో పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించకుండా మరలా జీవితంలో ఎలా ఎదగాలి అనే దాని గురించి దృష్టి సారించు. మరలా అలాంటి వారు నీ చుట్టూ చేరుకుంటారు. అలాంటి వారిని కాస్త కనిపెట్టి వారితో కాస్త జాగ్రత్తగా నడుచుకో. ఇంతకు ముందు కన్నా కూడా నీ ఆదాయం చాలా పెరుగుతుంది. గొప్ప అదృష్టం నిన్ను వరించబోతుంది. నీ జీవితంలో జరిగేటటువంటి అద్భుతానికి నీవు ఇంకా ఎంతో ఆనందిస్తావు. కాకపోతే నువ్వు నాకు ఒకే ఒక మాట ఇవ్వాలి. ఎంత ధనం నీ వద్దకు వచ్చినా, నువ్వెంత కష్టపడినా కూడా ఎప్పుడూ కూడా ఒకే మనస్తత్వంతో నలుగురితోనూ సంతోషంగా ప్రేమను పంచుతూ ఉండాలి. ఎప్పుడూ ఎవరిని కూడా అహంకారంతో దూషించి వారిని దూరం చేసుకొని తిరిగి మరలా వారిని అలా అన్నానని ఎప్పుడూ కూడా బాధపడే పరిస్థితి నువ్వు ఎదుర్కోకూడదు. నీకు నువ్వుగా నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దెబ్బ తీసుకునేలా ఉంటావో, లేదంటే నిన్ను చూసి నలుగురు ఆదర్శవంతంగా నీ జీవితాన్ని తీసుకునేలా ఉంటావో ఇక నువ్వే ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.